సమయంలో వివాహం చేసుకోవడం ఉత్తమం. లేకుంటే మరో 10 ఏళ్ళు వివాహం అనే మాట మర్చిపోవాల్సిన పరిస్థితి. ఈ రోజుల్లో పెళ్లి చేసుకోవాలంటే అంత ఈజీ అనుకుంటున్నావా? నువ్వు ఓకే అన్న ఒక్క అమ్మాయిని చూపించా, వాడి జీవితాంతో బ్రహ్మచారి ఉండిపోతాడు. ఈడేంది నా మీద పడ్డాడు? ఆల్రెడీ నాకు సంబంధం సెట్ అయింది, అది చెప్పుదామనే వచ్చిన ఇక్కడికి. సెట్ చేయాలంటే కష్టంగాని చెడగొట్టడు ఎంతసేపురా? ఏం చేస్తే ఇంటర్వ్యూ ఆపొచ్చురా? బైపాస్, బాత్రూమ్. సార్ గోపాల్ పూర్ మ్యాన్, వేస్ట్ ఫెలో, డర్టీ ఫెలో, బ్యాడ్ మ్యాన్. రే నువ్వు కూడా ఇంగ్లీష్లో మాట్లాడు, జాబ్ ఇచ్చేస్తాడు. అరే నాకు ఇంగ్లీష్ రాదురా. రింగా రింగా రోసెస్, ఎస్. పాకెట్ పుల్లా పోజెస్, ఎస్ సార్. అస్సు బుస్సు, ఎస్ చూడండి. వీఆర్ ఫాల్ ఇన్ డౌన్. అవును సార్. జాబ్ ఇచ్చేస్తారా? అయ్యో సార్, అట్లా చేస్తారు, ఏమైంది సార్? సార్ ఏమైంది సార్? పిచ్చోళ్ళకే చేస్తుండ్రు సార్. సార్ సార్ ఏమైంది సార్? అవునరా, ఏం చేద్దాం ఇప్పుడు? తిన్నాం కదా, తొంగుందాం. అరే అమ్మా, ఏ మాటకా మాటరా. మధ్యాహ్నం తిరిగిన తర్వాత పడుకుంటే ఉంటదిరా, లెగిస్తే ఆరవలసిందే. మేము నంద్యాలలో ఉన్నప్పుడు రా. నీ నంద్యాల గోల. పడుకో. నీ అబ్బ సందు దొరికితే స్టార్ట్ చేస్తావు. నామది నిన్ను పిలిచింది గానమై వేణు గాన. ఎవడ్రా ఈ టైంలో? హలో, ఎవరో? నేనురా, నీ క్లాస్మేట్ గోవింద్ని. నా నెంబర్ ఎవరిచ్చారా నీకు? చాలా రోజులు ట్రై చేస్తున్నలేరా. నీ వాయిస్ సరిగ్గా వినిపిస్తలేదు. ఫోన్ సరిగా పనిచేస్తలేదురా, ఉండు స్పీకర్లో పెడతా. ఇప్పుడు ఓకేనా? ఓకేరా. చెప్పు. వాడు వద్దని చెప్పినా వినకుండా ఎస్ఎస్సి ఎగ్జామ్ హైదరాబాద్లో పెట్టుకున్నాడు. కరెక్ట్ టైంకి మా బంధువులు ఊళ్ళో లేరు. నువ్వు అక్కడే ఉంటావట కదా, జర నీ దగ్గర పెట్టుకుంటావా? అరే నువ్వు వేరే చెప్పాలా నాకు? 3వ తరగతిలో ఉన్నప్పుడు పీచు మిఠాయి కొనిచ్చావు. అవును, మీ తమ్ముడు 10th చదువుతున్నాడా? అంత క్యాప్ ఉందా మీకు? మా తమ్ముడు కాదురా రే, మా అబ్బాయి. అవును, మీ అబ్బాయి ఏం చదువుతున్నాడు? వీడు వినలేదు కదా. రే నువ్వు మొహం అలా పెట్టిన ప్రతిసారి గోడ మీద కొట్టిన పిడకలే గుర్తొస్తున్నాయి. నవ్వింది చాలు, పడక. ఈడొకడు. రే చెప్పు. సరేరా, మా అబ్బాయిని నైట్ బస్ ఎక్కిస్తా. ఇక్కడ ఆశ్రమం పెట్టున్నారా? ఇక్కడ ఇంకా పిల్లలు ఎవరన్నా ఉంటే వాళ్ళని కూడా పంపించు. ఇప్పుడే సరే అన్నావు కదరా. అరే నిలువునా సంకనాకపోయిండా నేను ఇక్కడ. పంపించు, మీ వాడిని నాలాగే తయారు చేస్తా. అసలే పెళ్లి కాలేదని నేను బాధలో ఉంటే పిల్లల్ని పంపిస్తావా? పెట్టరా ఫోను. ఏంటి, ఇంకా పెళ్లి కాలేదా? అరే నువ్వు గాని ఈ విషయం స్కూల్ బ్యాచ్ గ్రూపులో గాని ఫ్రెండ్స్ బ్యాచ్ గ్రూపులో గాని పెట్టావనుకో చూడు. ఆల్రెడీ పెట్టేస్తున్నా. అవునా నాయనా? సంతోషం, పెట్టరా ఫోను. వేస్ట్ నా కొడక. రే బ్రహ్మం, నార్మల్నే ఉన్నవారా? ఉన్నానే, చెప్పు. అబ్బా సాయిరామ్, మా అమ్మ ఫోన్ చేసింది, నాకు పెళ్లి సంబంధాలు చూస్తుంది, తెలుసారా? తెలీదు. నేను ఒక అమ్మాయికి నచ్చానట్రా.
ఆ అమ్మాయి నాతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. నాకు అమ్మాయిలతో ఎక్కువ పరిచయం లేదు గారా. ఓసారి ప్రాక్టీస్ చేద్దామారా? ఊరికేం కాదులేరా బాబు, ఫోన్లో రీఛార్జ్ చేపిస్తా. నువ్వు ఇలాగే అని మధ్యలో వీడియో కాల్ చేస్తావు. నాకు అవసరం రా ఇదంతా. లేదు లేదు, వీడియో కాల్ అలాంటిది ఏం చేయరా, ఓకేనా? పెళ్లి చేసుకోకపోతే మరీ ఇలా చూస్తారని తెలిస్తే అన్నీ అమ్ముకొని ఎప్పుడో పెళ్లి చేసుకునేవాడినిరా. అప్పుడు గాని గోడకి నీ ఫోటో దానికో దండ ఉండేది. ఏం మాట్లాడుతున్నావురా? నేను పెళ్లి చేసుకున్నా, నా లైఫ్ ఏమన్నా మారిందా? నెలకు రూపాయి కూడబెడుతూ ఇంటికి పంపిస్తానా? రే, నీకు ఓ విషయం తెలుసా? నువ్వు పెళ్లి చేసుకుని ఏం పీకో అని పదే నన్ను దొప్పుతున్నా నాకెందుకు కోపం రాదో తెలుసా? నువ్వనే ఆ మాట నన్ను నేను రోజు అనుకుంటా. పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అన్నారు పెద్దలు. ఇల్లు కట్టడం పూర్తయిన తర్వాత హౌస్లోన్ తప్ప ఏం మిగలదురా. అదే పెళ్లి చేసుకుంటే దానికయ్యే అప్పులు, దానికి వచ్చే వడ్డీలు తప్ప మన చేతిలో ఏం మిగలదురా. అయినా నా పిల్లం గొప్పదిరా. నేను పంపించే ఆ 10,000 20,000తో సర్దుకుపోతూ జీవితం సాగిస్తుంది. కానీ బయట అమ్మాయిలు ఎలా ఉన్నారు తెలుసా? ఒకదానికి నెలకు ₹1,00,000 సంపాదించోడు కావాలి, ఇంకో దానికి ఓ నెలకి 20 లక్షలు సంపాదించోడు కావాలి. నువ్వు చెప్పింది కరెక్టేరా. అందరు అమ్మాయిలు అన్నాను కానీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు, బాయ్ ఫ్రెండ్తో కలిసి భర్తను హతమార్చిన భార్య, మామ మీద మోజుతో భర్తను తిరిగి రాని లోకాలకు పంపించిన సతీమణి, కనికరం లేకుండా కడతీర్చిన తండ్రి, ఆఖరికి అఘోరి కూడా బాధితుడైపోయాడు. సినిమాలు చూసి మారిపోతారేమో కానీ ఒకతేమో విషమిచ్చి చంపుతుంది, ఇంకొకతే పాములతో మరీ గరిపించి చంపుతుంది, ఇంకొకతే ఏకంగా మొగుడిని చంపి డ్రమ్ములో పెట్టి సిమెంట్తో పూర్తి చేస్తుంది. ఏంద్ర ఈ ఘోరాలు చూసావా? ఒక్కోసారి వాస్తవాలు మాట్లాడుకుంటే మనకు అవసరమై తలనొప్పులు అనిపిస్తుంది. కానీ మన గోపాల్ గడి పిల్లి అని ఎగురుతున్నాడు. తర్వాత తెలిసింది వాడికి. ఏం చేస్తున్నారు వీళ్ళు? ఏం అంత సీరియస్ డిస్కషన్లో ఉన్నారు? ఏం లేదురా, సరదా కబుర్లు చెప్పుకుంటాం. నేను కూడా ఉత్తగానలే, అయినా మీరు మాట్లాడే అంత సీరియస్ టాపిక్స్ ఏముంటాయి? వీడు పెద్ద పత్రిత. మరి మీతో కలిసి ఉన్నా అని తెలిసిందనుకో, ఆ సంబంధం కూడా వెనక్కి వెళ్ళిపోద్దేమో అని నా భయం. నిజంగానే పత్రిత. మా మామ కాల్ చేస్తా అన్నాడు జాబ్ గురించి, ఇంకేం చేస్తలేడు. హలో, మామ చెప్పరా. నా జాబ్ ఏమైంది మామ? అరే గోపాల్, ఏంద్రా ఇది జాబ్లోకి వెళ్ళి వీకేషన్? నన్ను జాయిన్ అయ్యేసుకోలేదు, అప్పుడే తీసేసాడు కూడా అయిందా మామ? అరే నువ్వు మారవైగా, ఇప్పుడు ఇంతేనా? రే నేను చెప్పేది పూర్తి ఇంట్రా. ఫస్ట్ నిన్ను కంపెనీకి రిఫర్ చేసినందుకు నన్ను వీకేషన్ రా. నీకు ఇంటర్వ్యూ చేసినాడు ఇంకా ఐసీఎల్లో ఉన్నాడు, వాడు రింగర్ రోజు తప్ప ఏం మాట్లాడుతున్నాడట. రింగర్ రోజెసా? అరే నువ్వు గాని మళ్ళీ నాకు ఫోన్ చేయాలి చూడు, మామూలుగా ఉండదు. ఇదేంది ఒక్కసారి అటు ఇటు అయిపోయింది? రింగ రోసెస్ పాకెట్ పుల్ల పోజెస్ అస్స బుస్స. అమ్మాయి నాకు బాగా నచ్చింది, రెడీ చేయండి, బయటకు తీసుకెళ్ళిపోతా. సరే, ఎక్కడ తీసుకెళ్తారు? ఎక్కడికి వస్తావు చెప్పు? పక్కనే ఉన్న ఫోరం మాల్కి వెళ్దామా, లేకపోతే లులు మాల్కి వెళ్దామా? ఆ రెండు కాదు కానీ పక్కనే ఉన్న టానిక్ పోదాం. దూల తీరింది.